వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటగిరి నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం క్రితం నన్ను పంపించారు. అప్పటి పేరు సమన్వయకర్త. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపిస్తే ఆ వ్యక్తి ఎవరమ్మా తెలుసా? పోయిసారి మరి ఓటేసిన వాళ్ళు మరి గుర్తుపెట్టుకో ఉండదు. ఆయన్ని నెల్లూరు ఆయన ఆత్మకూరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఆయన తల్లిగారి మీద అనరాని మాటలు అన్నా కూడా ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన పార్టీలోకి వస్తానన్నప్పుడు తీసుకొని సీట్ ఇవ్వడం జరిగింది. ఇది నేదురుమల్లి కుటుంబం సీట్ అని ఇప్పుడే చెప్తా ఉన్నారు. మంచి పనులు చేసినా ఊరికి మంచి చేసినా నేదురుమల్లి కుటుంబం చేసింది. (1980లో జనార్దన్ రెడ్డి గారు రావటం, 83లో ఇక్కడ పోటీ చేశారు. అప్పుడు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యేగా అయి ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మగారు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. మీ అందరికీ అమ్మ ఎక్కువ తెలిసినట్టుంది నాయకన్నా. ఎలిమెంటరీ స్కూల్ని హై స్కూల్ కూడా చేసిందంట అమ్మ. మన పిల్లలు ఇక్కడ చదవడానికి ఇప్పుడు నాటు నేర్చుకుంది అంతా మార్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 అడుగుల ముందరికి వేస్తున్నారు. మన పిల్లలు స్కూల్లో చదివితే స్కూల్ బాగుండాలి, అమ్మఒడి కింద 15,000 ఇవ్వాలి. మాయ మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఒక పిల్లడికి కాదు 4గురికి ఇస్తానంటున్నాడు. ఒకరికి ఇవ్వడానికి ఆయన మనసు రాలా. 14 సంవత్సరాలు వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మధ్యలో ఈ రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు. మాకు మంత్రి పదవి కావాలి. వచ్చిన 3వ నెల నేను వెంకటగిరి ప్రజలు నన్ను గెలిపించారు, వాళ్ళకి మంచి పనులు 4 మంచి పనులు చేయాలని అనుకోకుండా
నాకు మంత్రి పదవి కావాలి, ఇవ్వకపోతే ప్రభుత్వం మీద ఎదురుదాడి మాటలంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి నోచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, పిలిచి మాట్లాడారు ఎమ్మెల్యేతో. ప్రతిదానికి ఇది చేస్తే నాకేంటి, ఇది చేస్తే నాకేంటి. నాడు నేడు జగన్మోహన్ రెడ్డి నేరుగా పంపించిన నిధులు ఒక ఎమ్మెల్యేగా మనకు అవసరాలు ఏమున్నాయని నియోజకవర్గంలో గుర్తించి ఊర్లో ఇబ్బందులు కనుక్కొని రోడ్లు సరిగా లేవా, సైడ్ డ్రైన్స్ లేవా, నీళ్ళ ఇబ్బంది ఉందా, ఇవన్నీ పోరాడి ప్రభుత్వంతో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాలి. అలాంటిది ఏం లేకుండా సొంత ప్రయోజనాల కోసం ఆరోపించి జరుగుతున్న పనులు మన డక్కిలి మండలంలో ఆల్తూర్పాటు ప్రాజెక్టు శాంక్షన్ అయితే జరగనీయకుండా చేశారు. 4 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటారు ఆల్తూర్పాటు ప్రాజెక్టు చేయలేదు అని. చేయలేదు. ఎవరి వల్ల? ఆనం వల్ల. గెలుపొందాడు కానీ తెలుగుదేశంతో కుమ్మక్కయ్యాడు. ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది కదా, పోయి అక్కడే కూర్చో ఉంటాడు. వెంకటగిరి ప్రజల్ని వెంకటగిరి నాయకుల ద్వారా ఇంకా ఎలా మోసం చేయాలా, ఎలా మభ్య పెట్టాలా, ఎలా మాయ మాటలు చెప్పాలి అని ఒకే ఒక లక్ష్యంతో నిన్న మీటింగ్ ఒకటి పెట్టాడు. నాయకుల్ని తెలుగుదేశంలో చేర్పిస్తాడంట, మళ్ళీ మీకు మోసం చేయాలంట. అంటే ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించేసిన 1 సంవత్సరం క్రితం ప్రజలకు ఏమీ జరగటం లేదు, వెంకటగిరి ప్రజలకు ఏమీ జరగటం లేదు, నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఇన్ఛార్జిగా వేసి 1 సంవత్సరం క్రితం పంపించడం జరిగింది. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్. శరవణ భవ.